మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహు, లాభంలో శని. మొత్తం 6 గ్రహాల వరకు ఈ రాశి వారికి చక్కగా యోగిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 గ్రహాల వరకు ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నాయి. సో అలాగే వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. దశమంలో రాహు యోగిస్తున్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా లాభస్థానంలో ఉన్నారు. ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా మీరు అనుకున్న హైక్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, బెటర్మెంట్ కావచ్చు, వాటి విషయాల్లో కొంచెం స్లో డౌన్ అయింది అన్నట్టు మీకు అనిపించిన దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ రీట్యూనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇటు ప్రొఫెషన్ రిలేటెడ్గా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, న్యూ జాయినీస్, సో వాళ్ళకి కొంత శాలరీ తక్కువతో స్టార్ట్ అయినా కూడా సో నెమ్మదిగా వాళ్ళకి గుర్తింపు కూడా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఆల్రెడీ మంచి ప్రోగ్రెస్లో బిజినెస్ మంచి ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం లిటిల్ బిట్ ప్రాఫిట్స్ తగ్గాయి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది కొంచెం రీట్యూనింగ్ పీరియడ్ అంతే. సో అలాగే సోమవారం చూస్తే కనుక అక్కడ మనకి సోమ మంగళవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో శని యోగిస్తారు. ఒకటి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక శని రవుల యొక్క సమసప్తం ఇక్కడ ఈ సోమ మంగళవారాల్లో మెయిన్గా ఈ శని రవుల సమసప్తం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇటు కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో, ఎనీ కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సో చిన్నపాటి ఇబ్బందులు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ పంచమంలో జరుగుతూ ఉంది. రవి యొక్క సంచారం పంచమంలో జరగటం సో ఇక్కడ సంతానానికి సంబంధించి కావచ్చు, అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, ఈ రవి యొక్క సంచారం రవి శనికి కొంచెం సమసప్తం పడడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక చాలా వరకు మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో నుంచి గెయిన్స్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాలకి సంబంధించి
డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని విషయాలు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కావచ్చు, ఈ శని రోజుల సంవత్సరం కొంచెం ఇంపాక్ట్ అనేది చూపించే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ, ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎనీ షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ, వీటి విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది, షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ విషయాల్లో కూడా. సో అలాగే బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆ రాశ్యాధిపతి అక్కడ మనం చూస్తే కనుక కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. జనరల్గా కుజుడు అయితే షష్టమ స్థానంలో యోగిస్తారు. ఆల్రెడీ కుజుడు ఎప్పుడూ వచ్చారు, అక్కడి నుంచి మనకి నడుస్తూ ఉన్నారు కుజుడు జనరల్గా. ఇక్కడ కుజుడి యొక్క సంచారం తప్పకుండా రుణ రోగ శత్రుస్థానాల్లో. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫైటింగ్ అట్మాస్ఫియర్. సో కాబట్టి ఇక్కడ కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, సో మీకు ఎదురవుతున్న అనేక అబ్స్టేకిల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుజుడి యొక్క ఈ 6th హౌస్ సంచారం ఏదైతే ఉందో డెఫినెట్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్. శత్రు విజయాన్ని మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి, అందరిపైన విజయం సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక బుధుడు కూడా జనరల్గా యోగిస్తారు అక్కడ. కాకపోతే ఏంటంటే ఇన్ కోర్ట్ మ్యాటర్స్లో కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్లో కావచ్చు, ఇక్కడ కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల రీత్యా కోర్టు ప్రొసీడింగ్స్లో కానీ వీటి విషయాల్లో కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇన్ కేస్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ కోర్టు కేసెస్ విషయాలకి సంబంధించి, ఎనీ కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలకి సంబంధించి మాత్రమే మీకు కొంచెం అననుకూలతగా ఉండే ఆస్కారాలు ఈ కోర్టు కేసెస్ సంబంధించి అయితే కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు చూస్తే ఈ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. అయితే రాశ్యాధిపతి శుక్రుడు నెమ్మదిగా గురువారానికి నీచబడి పంచమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి పంచమ స్థానంలో అక్కడ శుక్రుడు వస్తున్నాడు, ఆల్రెడీ రవి ఉన్నారు, అక్కడ సంసప్తం నడుస్తుంది రవికి శనికి. సో ఏదైనా సరే ఇటు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు, సో కొంచెం ఇక్కడ వీటి విషయాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్, డెవలప్మెంట్ కొంచెం వాటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ మీరు ఎంత చూపించినా కూడా దాది పెద్ద మీరు చూపించే క్వాలిటీ ఏదైతే ఉందో దాని రీచ్ అంతగా ఉండకపోవటం, మనం బాగానే చేసామనిపిస్తుంది కానీ అంత రీచ్ ఉండకపోవటం ఆ వర్క్, అలాంటివి కొన్ని మీ క్రియేటివిటీలో కనిపిస్తూ ఉన్న లోపాలుగా. కాబట్టి ఎనీవే బట్ ఏంటంటే ఇక్కడ గురుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు, రాహు, శని 6 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉందో వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి మీరు వేసే ప్రతి విషయంలో కూడా ముందడుగు పడుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ శని రవుల యొక్క సమసప్తమాన్ని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక ఒక్క రవి పంచమ స్థాన సంచారం వల్ల మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. అది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, డబ్బులు రావాల్సిన ఆగిపోవడం వల్ల కానీ, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ పంచమస్థ రవికి చక్కగా మీరు తప్పకుండా రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, ఆదివారం అభిషేకం, శివుడికి అభిషేకం చేసుకోవటం, ఆయన అధిదేవతైన శివుడిని చక్కగా ప్రతిరోజు శివాలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.